కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళు కడి నెత్తి మీద పోసుకొని రామ్మూర్తి గారు. మహేష్ గారిని అడుగుదాం ఇదే అంశానికి సంబంధించి. బతుకమ్మ విషయం కూడా అండి, బతుకమ్మ విషయం కూడా చెప్పాలి. రాజు గారు అంటే మహేష్ గారు సమాధానం చెప్పాల్సిన వాళ్ళు కనుక నేను మాట్లాడిన చెప్పిస్తే మహేష్ గారు క్షమించాలి. ఎందుకంటే మేము ముగ్గురు మాట్లాడినాక వారు మాట్లాడితే బెస్ట్. సరే పార్టీల తర్వాత మిమ్మల్ని తీసుకుందాం అనుకున్నా పర్లేదు, మీరు కూడా చెప్పండి. ఇందులో కూడా మన పాట అవుతున్నాం కనుక నేను ఒక మాట చెప్తాను. చెప్పండి. ఆనాడు ఈ కార్ రేస్ నిర్వహించిన, ఇవాళ అందాల పోటీలు నిర్వహించడానికి పూర్తిగా సమర్థిస్తున్నాను. ఎందుకంటే అది కరెక్ట్, ఇది కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అంటున్నానంటే మన తెలంగాణ ఇమేజ్ పెరగడానికి ఈ పనికి వస్తాయి. ఎంత ఇమేజ్ పెరుగుతుంది హైట్ చేసి చెప్పొచ్చు, కానీ పార్టీలు కాకపోతే ఏమైందంటే వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు ఆరోపణ చేయడానికి ఆనాడు ఈ కార్ రేస్ లో ఇంత అవినీతి జరిగిందని వాళ్ళు కేసులు పెట్టారు. ఇవాళ ఇప్పుడు వీళ్ళు కూడా దీని మీద రాద్దంతం అవుతుంది. కొంత వాస్తవాలు ఉన్నాయి. రాజకీయ పార్టీల స్మరణలో నిజమైన వాస్తవాలు కొన్ని దాస్తున్నారు, అయిపోతే అర్ధ సత్యాలు అసత్యాలు ముందరికి వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఇద్దరు వెంకటరెడ్డి గారు కానీ రామూర్తి గారు చెప్పిన విషయాల్లో కొంత వాస్తవం ఉన్నది కాదంటండి. ఇవాళ రెండు అన్నిటికీ ముఖ్యమంత్రి బాధ్యులు చేయకండి. గతంలో అదే చెప్పాను. ఇవాళ ఈ కార్ రేస్ లో ముఖ్యంగా కేటీఆర్ ఉన్న మొత్తం అని ఆయన కరెక్ట్ కాదు. అధికారులు తప్పు చేస్తారు, రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకోలేదు, ఆ కేసు వేరే కానీ చెప్తున్నాను యాజ్ అడ్వకేట్, అది వేరు. ఇవాళ ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం, రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం. ఒక ఈవెంట్ నడుస్తుంటారు, ఈవెంట్ లో కింది వాళ్ళు పనిచేస్తుంటారు. ఆ పని చేసే వాళ్ళ విజ్ఞత లేకపోవడం ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి. వాస్తవానికి నిర్వాహకులు చేసేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా అందుకని నేను దీన్ని ఇట్లా అర్థం చేసుకోవాలి. రాజకీయంగా ఇప్పుడు ఎక్కుపెట్టి ఇప్పుడు అందాల పోటీల మీద భుజాల మీద ఎక్కుపెట్టి వీళ్ళు కానీ, లేకపోతే ఈ కార్ రేస్ మీద వాళ్ళు ఎక్కుపెట్టి వాళ్ళు కానీ రాజకీయాలు చేయడం అనేది అంటే మన తెలంగాణ ఇమేజ్ దెబ్బతింటుంది. స్పష్టంగా చెప్తున్నా, తెలంగాణ ఇమేజ్ పెరగాలి, వ్యాపారం పెరగాలి. ఏ ప్రభుత్వం వచ్చినా అది చేయాల్సిందే. ఇక ఇక్కడికి వస్తాను. మొదటిది ఏంటంటే మనం ఒక ఆచారం ఉంది, వెంకటరెడ్డి గారు కరెక్ట్ చెప్పారు. మనకు ఇంటికి వచ్చిన అతిథికి మన కాళ్ళకి నీళ్లు ఇస్తాం, కానీ కాళ్ళు వాళ్ళే కడుక్కోవాలి. కానీ పసుపు పెడతా చూసిండ్రా, పసుపు పెట్టినప్పుడు కానీ పెద్ద చిన్న ఉండదు. పాల ముత్తైదో కూడా పసుపు పెడతాం మనం, అప్పుడు కాళ్ళు పట్టుకుంటాం, తప్పులేదు. వాళ్ళు పసుపు రాసుకోలేదు. ఇంకోటి దేవుడు ముందట పూజారికి కూడా కాళ్ళు మొక్కొద్దు అని రూల్ ఉన్నది. దేవుడు ముందట దేవుడి గుళ్ళకి పోతే హుండీలో డబ్బులు వేయండి, పూజారికి ఇవ్వకండి అని ఎట్లా చేస్తున్నారో, దేవుడు ముందు దేవుడే పెద్ద అందరికన్నా. ఇవాళ ఎంత పెద్దోడైనా సరే వాళ్ళ కాళ్ళు వీళ్ళు మొక్కొద్దు. అది ఏమైంది, ఇవాళ రెండైనాయి. ఒకటి కాళ్ళు కడుక్కొని ఆమె మన వీడియో చూసాం కదా స్పష్టంగా, ఆమె చెంబు తీసుకొని కడుక్కుంటుంది. కానీ తర్వాత తువాల పెట్టి తుడిచింది ఎవరు, మనోళ్ళే కదా. కనుక నేనేమంటున్నానంటే ఇది అత్యుత్సాహంతో కొందరు అక్కడ అధికారులు కానీ లేకుంటే వాళ్ళు చేసిన పని సాంప్రదాయాలు గౌరవించే తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇంత నేను చెప్తాను, మనం కూడా హిందువులం, అందరూ హిందువులమే. మనం ఏం చేస్తామంటే దర్గాకు పోతాం అనుకోండి, నెత్తి మీద ఉన్న దస్తి అన్న కప్పుకొని పోతాం, అక్కడ సాంప్రదాయాన్ని పాటిస్తాం. లేకపోతే అక్కడ ఉంటాయి నీళ్లు వాడుతుంటాయి, ఏ దర్గాకు పోయినా ముందర నీళ్లు ఉంటాయి, ఆ నీళ్ళని కాలు పెట్టి కడుక్కొని లోపలికి వెళ్తాం. వెళ్ళాక నెత్తి మీద గుడ్డ లేకపోతే ఆత్మపరి చెప్తారు దర్గాలలో. అట్లాగే మనకు మన మసీదులకు పోయినప్పుడు కూడా మసీదులకు వాటి లేకుంటే దర్గాలకు కానీ లేకుంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ సాంప్రదాయాలు పాటిస్తాం చేస్తాం కదా. నేనేమంటే ఎక్కడ ఇప్పుడు రోమ్లో జీవిస్తే రోమన్ గా బతుకు అన్నాడు. మనం ఏ మతం సంబంధించిన దేవాలయం పోతే ఆ మతాన్ని సంబంధించిన ఆచారాలు పాటించాలి. ఇక్కడ ఏంటంటే వీళ్ళు తెలిసి తెలియకనా లేకపోతే అనుకోకుండా మీద పడ్డది. సమస్య ఏంటంటే ప్రభుత్వం జవాబు చెప్పాలి, మహేష్ గారు ప్రభుత్వ ప్రతినిధి కనుక. నేనేమంటే ఇక్కడ జరిగింది ఆ ఈవెంట్ మేనేజర్లు ఎవరు వాళ్ళ మీద వివరణ చేసుకోవాలి. ఖచ్చితంగా దీని ప్రభుత్వం దాకా పోనీయొద్దు, ముఖ్యమంత్రి దాకా పోనీయొద్దు. అదే నేను అంటే ఎందుకంటే ఇప్పుడు బతుకమ్మలో చెప్పులు వేసుకొని బతుకమ్మని ఆడమని అయితే ప్రభుత్వం చెప్పదు, ముఖ్యమంత్రి చెప్పరు. అక్కడ కొంత మిస్అండర్స్టాండింగ్ జరిగి ఉండొచ్చు. అక్కడ ఎవరైతే బతుకమ్మ ఆడుతున్నారో వాళ్ళకి చెప్పేటువంటి నిర్వాహకులు చెప్పకపోయి ఉండొచ్చు. ఇంకోటి కూడా సార్, ఇప్పుడు ఇది కాలుగడి వేస్తే ఇక్కడ లేదు అంటున్నాను, కాళ్ళకి నిలుస్తాం. ఇప్పుడు వాళ్ళు కడుక్కొని వస్తారు, నల్లాకు ఉంటుంది, నల్లా ఇప్పుకొని కాళ్ళు కడుక్కొని వస్తే అయిపోతుంది. దాన్ని ఇడిచిపెట్టి అత్యుత్సాహం ప్రదర్శించి ఇది అనవసరంగా ప్రభుత్వం మీద చెడ్డ పేరు తీసుకొచ్చారు. ఇంకో మాట కూడా చెప్తాను, ఎప్పుడైనా కూడా కొన్ని సాంప్రదాయాలు మనం గౌరవించాలి, కానీ కొన్ని సాంప్రదాయాలు అవసరం లేకుండా వస్తున్నాయి. ఉదాహరణ జెండా వందనం చేస్తాం, మీరు జెండా వందనం బుట్టు తోడుకొని ఎక్కడ లేదు, కొబ్బరికాయ కొట్టాలని ఎక్కడ లేదు. మనం హిందూ మతం కనుక పాటిస్తున్నాం కనుక కొబ్బరికాయ అగరబత్తులు ఇవన్నీ వెళ్ళిస్తాం కదా. అంటే దానికి కూడా ఏమంటున్నాం అంటే కొన్నిసార్లు చాలా దేశాలలో మీరు చూడండి మన షూ చేసుకునే జెండా వందనం చేస్తుంటారు, అక్కడ తప్పు కాదు, మనం తప్పు అనుకుంటున్నాం. కానీ సాంప్రదాయం గౌరవించాలి, నాకు ఇష్టం లేకుండా సాంప్రదాయం గౌరవించాలి. అట్లనే ఇక్కడ కూడా చేయాల్సిన పని ఏంటంటే ఆ ఈవెంట్ మేనేజర్లు ఏం చేసిండో అది జరిగింది. అందుకని చెప్పులు వేసుకొని బతుకమ్మ ఆడాలని ఆడొద్దా అంటే చెప్పులు వేసుకొని ఆడొద్దు. లెక్క అయితే సాంప్రదాయం గౌరవం ఉంటుంది, అక్కడ గౌరవం ఉంటుంది కనుక దేవత కనుక ఆడొద్దు. ఒకటి ఏదైనా కాంగ్రెస్ పార్టీ వారికి కానీ టీఆర్ఎస్ కానీ ఇతర పక్షాలకు కానీ ఇవాళ వచ్చిన అందాల పోటీలను మనం ఎందుకు వాయిదా వేయలేదని కూడా ఒకటి వస్తుంది. వాయిదా వేయాల్సిన అవసరం లేదు అంటున్నాడు. ఎందుకు నేను చెప్తాను, ఎందుకంటే ఇవాళ ఐపీఎల్ మ్యాచ్లు వాయిదా వేయడం కారణం ఉన్నది. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో కూడా దీని మ్యాచ్లు జరుగుతుంది కనుక మ్యాచ్ జరిగే క్రమంలో నిన్నటి దాకా శ్రీనగర్ ఎయిర్పోర్ట్ పనిచేయలేదు, ఇవాళ విమానం నడుస్తున్నాయి, రామ్మోహన్ నాయుడు పోయింది ఇవాళ. అందుకని అదొకటి ఉన్నది.
రెండోది దాని దక్షిణ భారతదేశం వెంటనే మార్చుకోవడానికి షెడ్యూల్ వెంట మారడానికి కష్టం, ఎందుకంటే విమాన టికెట్లు అవన్నీ ఉంటాయి. దీన్ని కూడా అందాల పోటీలు వాయిదా వేసే ప్రధాన కారణం ఏంటంటే ఒక ఈవెంట్ మొదలు పెట్టినాక 140 దేశాలకు ఆహ్వానం పంపినాం, 109 దేశాలు అందగతలు వస్తున్నారు. వాళ్ళకి మంది మార్పులం ఒక్క అందగత ఒక్కదే రాదు, వాళ్ళ మొత్తం సిబ్బంది వాళ్ళ ట్రూప్ మొత్తం వస్తుంది కదా, వాళ్ళ మేకప్ మ్యాన్, వాళ్ళ కాస్ట్యూమ్ డిజైనర్, వీళ్ళందరూ వస్తారు. అందరినీ విమాన టికెట్లు కొని అన్ని చేసిన తర్వాత నిజంగా యుద్ధం వస్తుందని ఊహించలేదు కదా ఎవరైతే. ఆపరేషన్ సింధూర్ 1, 2 అనే కదా. కనుక హైదరాబాద్ దూరంగా ఉంది. ఇదే కనుక ఏ శ్రీనగర్ లోనో ఏ మన పంజాబ్ లోనో లేకుంటే ఢిల్లీలో జరిగినా కూడా కొంత వాయిదా వేద్దురు. మరోవర్ కేంద్ర ప్రభుత్వమే చెప్పేది వాయిదా వేయమని. ఇక్కడ సిచ్యువేషన్ లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు అనేది నా అభిప్రాయం. కరెక్ట్, మీరు కరెక్ట్. ఎందుకంటే దేశ భద్రతకు మించిన అంశం ఇంకోటి ఏం లేదు. కానీ ఇక్కడ వాయిదా వేయడానికి అవకాశం లేదో అంటున్నాను. కంపల్సరీ వాయిదా వేసి వస్తే అందగతలు వస్తుంది, పోతుంది, పంపిద్దు. దయచేసి దీనిలో గోడిగుడ్డు మీద ఈకలు పోయికాల్సిన అవసరం లేదు. కానీ జరిగింది పెద్ద తప్పు, దీన్ని నేను తక్కువ అంటలేను. ఈ పెద్ద తప్పుకు మన ముఖ్యమంత్రి గారే కొంత సవరణ మనం చేయాల్సిన అవసరం అనేది. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. నిర్వహణ లోపాలు కూడా సరిదిద్దుకుంటే బాగుంటుంది అంతే. ఇప్పటికైనా సరే ఇంకా ముందున్నది. ఇప్పుడు కేవలం నాగార్జున సాగర్ అయింది, హైదరాబాద్ అయింది, దాంతో పాటు రామప్ప ఇవి అయినాయి. ఒక బ్యాచ్ రామప్ప, ఒక బ్యాచ్ వేయి స్తంభాల గుడికి వెళ్ళింది. కాళ్ళు తుడవడం కూడా నేనేమంటున్నా సార్, ఎవరు తుడుచుకోవాలి కదా. ఒక పసుపు పెట్టేటప్పుడు మాత్రం ఏ తప్పు పట్టరు, ఎందుకంటే ఆడవాళ్ళు కాళ్ళు పట్టుకోవడం, ఆడవాళ్ళు ఎవరు చేసినా తప్పు పట్టరు. బాల ముత్తైదులు ఉంటారు, ముత్తైదులు అంటే పెళ్ళైన వాళ్ళు కాదు, బాల ముత్తైదులు ఉంటారు. ఆడవాళ్ళు కుమారులు ఉంటారు, మన యవనవతులు ఉంటారు, పెళ్ళైన వాళ్ళు అందరినీ కూడా ముత్తైదులే అంటారు. వాళ్ళని మనం చేస్తాం కదా దసరా ఉత్సవాలలో, మనకు బాల ముత్తైదులు పెద్ద రాత్రిపూట పెద్ద పూజ చేస్తారు వాళ్ళకి. అది మన దాని పేరే మనకు మర్చిపోయాను. అందుకని ఏమంటున్నా అంటే దాన్ని కొంచెం ఈ యాగి చేయకుండా ఇది జరిగిన తప్పు అని ప్రభుత్వం కూడా సవరించుకుంటే అయిపోతుంది. దాన్ని ఏమన్నది ఇప్పుడు నిర్వాహకులు కూడా కాళ్ళు కడుక్కునే ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది, మీరే కడుక్కోవాలని చెప్తే వాళ్ళే కడుక్కునే వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఆశించారు, మా కాళ్ళు వీళ్ళు కడగాలనేటువంటి ఆశించేటువంటి తత్వం వాళ్ళకు ఉండదు. తాంబూలంలో కడగద్దు అన్న, తాంబూలంలో కడగడం అంటే మామూలు విషయం కాదు. అది ఒక పెళ్లి తంతు. అది వాస్తవంగా అది మనం మాట్లాడద్దు కానీ ఒక పెళ్లి తంతులో భాగంగా ఉంటది అలాంటి కార్యక్రమాలు. తాంబూలం అంటేనే ఏ గుళ్ళో గాని ఎక్కడ గాని దేవుడి గుళ్ళల్లో తాంబూలాలలో కాళ్ళు గడగరు. ఇక దీనికంటే ఒక పెళ్లిలో మాత్రమే నేనేమంటున్నా, ఏదైతే ఒక్క నిమిషం కన్యాదానం చేసే క్రమంలో తాంబూలంలో ఏదైతే వాటర్ పోసి కాలు కడగడం, మరి వాళ్ళ కన్యాదానం చేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు కాంగ్రెస్ పార్టీ. రైట్, సరే మహేష్ గారు